హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ ఎన్పిఎస్తో. ఈరోజు అయితే మనం డిఫరెంట్ కూల్ డ్రింక్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. కూల్ డ్రింక్ తాగి అది ఏ కంపెనీ అంటే ఏ కూల్ డ్రింక్ ఏ కంపెనీ చెప్పాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. ప్రతి గేమ్లో చెప్పినట్టు సాయి చెప్తాడు. ఎవర్రా చిన్న ఎవడు ఎవరు ఎవరు ఫస్ట్ జ్యోతి, సెకండ్ నేను, థర్డ్ పండుగడు, సో చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జ్యోతి వచ్చినాక సో ఇప్పుడైతే జ్యోతి ఫస్ట్ కాబట్టి జ్యోతి వస్తుంది. చెక్ చేసుకుందాం. నేనే మారుస్తా నువ్వు అడ్డు తిరుగు. పాప చనిపోయి 6 నెలలైంది. లేని పాపకే అసలు మీరు అడ్మిషన్ ఇచ్చారు. చదువుగా చెప్తున్నారు. ఏది కావాలో చెప్పు, నేను కరెక్ట్ పెట్టిస్తాను. అన్నీ మంచివే, ఏం కాదు. మీరు చెప్పొద్దని కన్నడలో చెప్తారేమో. నేను చెప్పు. కాదక్క 3 times ఉంటుంది ఛాన్స్. ఒకసారి అయిపోయింది. చూడు, ఇంకా చూడు, బాగా కొంచెం చూడు, కొంచెం టేస్ట్ మనం కాదు. చూడు, అది కొత్త బ్రాండ్. సరే ఆప్షన్స్ ఇస్తా. కోక్, లిమ్కా, సాల్ట్ సోడా. కరెక్ట్. అది కొత్త బ్రాండ్ కాబట్టి కనిపెట్టి. నెక్స్ట్ నేనే మొత్తం నెక్స్ట్ అయితే నేనే. సో నేనే చూస్తున్నాము. అటు జరిగి మార్చు పోయానులేరా. మొత్తం నువ్వు జుర్రేస్తావు కదా. అది సరే. ఫుల్ మార్చేసినాం. నీకేం తెలియదు. చెప్పు. అరే నువ్వు స్ట్రైట్ వచ్చి చెప్ప చూడాలరా. ఇదే కాదు. లిమ్కా కాదు. ఆప్షన్స్ రా. కోకా కోలా, సాల్ట్ సోడా, ఫ్యాంటా. ఫ్యాంటానా? రైట్. ఏంటిది చెప్పు. ఫ్యాంటారా? థర్డ్ టైం మన పండుగ అయితే పార్టిసిపేట్ అవుతుందో అది థర్డ్. చూద్దాం. అది చేంజ్ చేయవచ్చు. ఇది చాలా రేర్ కేసు. 6 నెలల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే మీ అబ్బాయి అలాంటి కంగారు పడుతుంది. నాకు తెలిసిన హార్ట్ డోనర్స్ చాలా మంది ఉన్నారు. పైగా మీ అమ్మాయికి ఏం కాదు. 100% నేను భావిస్తున్నా. మీరు ధైర్యంగా ఉండాలి. చూడరా, ఏది కావాలి చెప్పు, నేను పెట్టిస్తాను. ఏ హోల్ కావాలి? మళ్ళీ చాలా అంత మించి తాగకూడదు. ఎంత తాగినా చెప్పు. ఈ పాప ముందు సరిగ్గా మ్యాచ్ అవుతుంది. డౌట్ కొడుతుంది నేను మీద. కోకలా ఒక్కటే చెప్పేసిండు కోక్ అని. సో లాస్ట్. సో ఇప్పుడైతే 4th మన సాయిగడ్ అయితే పార్టిసిపేట్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ చేద్దాం బాటిల్స్.
అది తిరుగురా. ఈ పొలం చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఇక్కడ సీనానే పక్కడి బడి వెళ్తుంది. ఆ పాప ఎవరో తెలుసా? నా కూతురు. రా ఆప్కో షుగర్ ఏ, అరే నువ్వు లేరా ఒకసారి కొంచెం ఆయన కోక్ రా రాంగ్ ఆన్సర్. ఇంకోసారి మంచి టేస్ట్ చేస్తున్నాం. కోక ఏదో చెప్పాలి, అది కోక అయితే కాదు. రేటు కనిపిస్తుంది. చెప్పేది అరే ఇంకొక రాంగ్ ఆన్సర్ సార్. ఇంకొకసారి ఉంది, ఇంకొకసారి తాగి ఈసారి కరెక్ట్ చెప్పాలి. లేకపోతే నువ్వు పచ్చిమిర్చి తినాలి ఇప్పుడే. 3 సార్లు కరెక్ట్ చెప్పకపోతే పచ్చిమిర్చి తినాలి. చెప్పిండు కరెక్ట్. సో ఇప్పుడు మనం 4th వరకే చూసినాం కదా. 5th మా అమ్మ కూడా వస్తుందంట, చూద్దాం. సో 5th మా అమ్మ అయితే పార్టిసిపేట్ అవుతుంది. నువ్వు అడ్డు చేంజ్ అంటే అటు పోయి మాట్లాడుకున్నట్టు. నేను ఆడుగా తొంగి చూస్తున్నాను. చాలా ఈజీ వచ్చింది మా అమ్మకి. రోజు తాగుతుంది అదే స్ప్రైట్. అంటే గెస్సింగ్. అమ్మ. సో ఇప్పుడు అరే 2 times ఎవరు చెప్పలేదు? 2 times 2 times కాకుండా 3rd time చెప్పి. ఈడు 3rd time. సో ఇప్పుడు సాయిగాడు అయితే ఓడిపోయిండు. మిర్చి అయితే తినాలి. సో ఇద్దరు మిర్చి తీసుకురా. మిర్చి అయితే తినాలి. సో సాయి అయితే ఓడిపోయింది కాబట్టి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. చూడండి, అది మొత్తం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ చేసేది మొత్తం వీడియో ఉంటుంది, మొత్తం కంప్లీట్ చేయాలి. మింగే వరకు వీడియో కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఉంది పెద్దగా ఉంది. మొత్తం తినేలా. ఒకేసారి వేసుకోవాలి నోట్లో. తిను ఏం కాదు తిను. ఏం పడేస్తున్నారు? చాలా రకరకాలుగా ఉంది రస్ మాస్టర్. తిను మొత్తం తినాలి అమ్మమ్మ అని. తప్పని తినాలి రీ. తొందర తింటే అనిపించదు కాదు. మళ్ళీ లేటు తిని అది మధ్యలో మండి మళ్ళీ తిని అట్లా చాలా కష్టం లేరా. తినరా కొంచెమే. సరే, జోరో చిప్లో ఇద్దరు ఉన్నారు కదా. జ్యోతికి చిన్న పీస్ ఇచ్చి వీనికి పెద్ద పీస్ ఇస్తాను. ఇప్పుడు తినలేదు కాబట్టి జోరో చిప్లో వచ్చినప్పుడు జ్యోతికి చిన్న పీస్ ఇచ్చి వీనికి పెద్ద పీస్ ఇస్తాను. ఇప్పుడు తినట్లే. సో ఏడుస్తుండే బాబు ఇచ్చేది. మజా అయ్యరా రీ మజా. ఏది కావాలి? అరే కోకోకోలో మాత్రం నాకేరా మొత్తం. ఏయ్ సరే అందరికి ఒకటి ఉంది కదా నాకు చాలా కష్టం అక్క మిరపకాయ తినడం. కానీ జోలో చిప్ ఎట్ట తింటారు వాళ్ళు. జోలో చిప్ పెట్టు సింపుల్ అంటే చేయండి, వీళ్ళకి చూపిస్తాను. వీడు ఏమనుకుంటున్నట్టు నార్మల్ చిప్ లాగా ఉంటుంది అనుకుంటున్నాడు. బ్రెయిన్ డెడ్ అది. అంటే అది తింటే ఇంకా చాలా మంది తెలిసి ఉంటుంది జోలో చిప్ పెట్టుంటారు. యూట్యూబ్లో వీడియోస్ కూడా చూపిస్తారు. చాలా కష్టం అది తినడం. వీడు ఒక్కదానికి ఇట్ అవుతుందంటే ఇంకా జోలో చిప్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.